1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఆంధ్రజ్యోతి పేపర్లో చూస్తే ఒకరికి ముగ్గురు అనే క్యాప్షన్ వచ్చింది. ఇదేమిటా అని చూస్తే నిజంగా అంటే మనం అట్టడుగునున్నాం. ప్రపంచ దేశాల్లో వాళ్ళు ఏం చేశారంటే ఒక రివ్యూ చేశారు. ఏమనంటే గ్లోబల్ పాపులేషన్ రివ్యూ అని చేశారు. ప్రతి ఇయర్ చేస్తారు వాళ్ళు. దాంట్లో యావరేజ్ నంబర్ ఆఫ్ సెక్షువల్ పార్ట్నర్స్ బై కంట్రీ, సెక్షువల్ పార్ట్నర్స్ ఎంతమంది ఉంటారు ఒకరికి అనేది వాళ్ళు ఒక అన్ని దేశాలని రివ్యూ చేశారు. అన్ని దేశాలని చేస్తే భారతదేశం తక్కువగా ఉంది, ఒకళ్ళకి ముగ్గురు అని. టాప్లో అయితే యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, మనం చాలా లాస్ట్లో ఉన్నాము. దరిద్రమైన వ్యవహారం ఏమంటే ఎందుకు కారణం అంటే వేరే దేశాల్లో రిలేషన్షిప్స్ మ్యారేజెస్ పైన ఆధారపడిన ఉండే దేశాలు చాలా, యూరోపియన్ కంట్రీస్ చాలా తక్కువ. అందువల్ల ఒక్కొక్కళ్ళకి 14.5 లాస్ట్ మందితో రిలేషన్షిప్స్ ఉన్నాయి. చివరి స్థానంలో మనది భారతదేశం 3.2 మెంబర్స్తో రిలేషన్షిప్ ఉన్నాయి. ఇంతకు ముందు అయితే 15 ఏళ్ల క్రితం అయితే ఇది 1/2 ఉండేది, ఒకటికి ఇద్దరు ఉండేది. ఇప్పుడు అది పోను గ్లోబలైజేషన్ అయింది. దానివల్ల ఏమైపోయిందంటే భారతదేశం కూడా ఇతర దేశాలతో పోటీ పడడానికి ఆ వైపుగా అడుగులేస్తుంది. ఈ సెక్షువల్ రిలేషన్స్లో భారతదేశం కూడా ఒకళ్ళకి ముగ్గురు వరకు పోయింది. అంతెందుకు, మనం ఈ హైటెక్ సిటీలో ఎక్కడో వెళ్ళి చూసుకుంటే జనరల్గా అపార్ట్మెంట్స్ అన్నీ రెంట్లకు ఇస్తున్నారు. ఆ రెంట్లకు ఇచ్చేటప్పుడు అందరూ కలిసిగా ఉంటున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉంటున్నారు. అది మ్యారేజ్కి ముందే కలిసి ఉంటున్నారు. ఇది సర్వసాధారణం, ఎవరు పట్టించుకోలే. అదే 20 ఏళ్ల క్రితం అయితే అమ్మో రిలేషన్స్లో ఉన్నారా అమ్మాయి అబ్బాయి, ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నారా పెళ్లి కాకుండా అని కంగారు పడేవాళ్ళు, అందరూ విచిత్రంగా చూసేవాళ్ళు. ఇప్పుడు అది కాదు, అది మారిపోయింది. సో పెళ్లికి ముందే అమ్మాయిలు అబ్బాయిలు, ఎందుకంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. మన దేశంలో అయితే నిజంగానే ఇటువంటి జరగడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే మనము సాంప్రదాయ కుటుంబాల నుంచి వచ్చిన దేశం. అదేవిధంగా పెళ్ళి అనే వ్యవస్థ పైన చాలా నమ్మకమైన దేశం. అదేవిధంగా సనాతన కట్టుబాట్లకి కొంచెం కట్టుబడి ఉండే దేశం కాబట్టి అది కొంచెం కూడా విడిపోతుంది. దానికి తోడుగా ఎవరైనా సుప్రీంకోర్టులో కూడా ఎవరైనా పెళ్లి కాని యువతి కానీ, పెళ్ళైన యువతి కానీ, పెళ్ళైన యువకుడు కానీ, పెళ్లి కాని యువకుడు కానీ వాళ్ళ ఏజ్ అంటే 18-21 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు ఎవరితోనైనా ఇష్టపూర్వకంగా సెక్షువల్గా కాంటాక్ట్లో ఉంటే తప్పు లేదు అనేది. ఇంతకుముందు అయితే ఇట్ వాజ్ అన్ అఫెన్స్ ప్రీవియస్లీ. అది పైగా దాని మీద కేసులు పెట్టేవాళ్ళు, అరెస్ట్ చేసేది చట్టపరంగా ఉండేది. అది తీసేశారు. అందువల్ల రిలేషన్షిప్స్ పెరిగాయి. అదేవిధంగా కోలివింగ్ అనేటువంటి హాస్టల్స్ బోర్డు, కోలివింగ్ ఈజ్ అవైలబుల్ అని బోర్డులు పెట్టినారు. సర్వసాధారణ ఇష్టపూర్వకంగా ఉంటున్నారు. పెళ్లికి ముందు ఇష్టంగా ఉండి కొందరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, కొందరు బాబు నీతో గడపడం కష్టం, అమ్మాయి నీతో గడపడం కష్టం అని చెప్పి టాటా బాయ్ బాయ్ చెప్పుకొని విడిపోతున్నారు. అదైనా మంచిదే, ఎందుకంటే ఈ కేతన్ అగర్వాల్ ఆ అమ్మాయి లాగా పూణే కేసుల్లో లాగా చంపకుండా ఏదో నీకు నాకు నచ్చలేదు గుడ్ బై బాయ్ బాయ్ అని చెప్పుకోవడం ఉత్తమమే. ఏదేమైనా భారతదేశం కూడా ఈ దిశగా అడుగులు వేయడం చాలా దురదృష్టకరం. మరి ఇతర పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే మనం చాలా మెరుగనే చెప్పాలి. అదే యూరోప్ దేశాల్లో అయితే 14 మందితో 15 మందితో కొన్ని కంట్రీస్లో ఉన్నారు. దాంతో పోల్చుకుంటే మన దేశం బెటరు. ఏది ఏమైనా మనం సాంప్రదాయబద్ధమైన కుటుంబాల నుంచి వచ్చినాం కాబట్టి ఈ దిశగా కొంచెం ఆలోచన చేసి అడుగులేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆంధ్రజ్యోతి పేపర్లో చూస్తే ఒకరికి ముగ్గురు అనే క్యాప్షన్ వచ్చింది. ఇదేమిటా అని చూస్తే నిజంగా అంటే మనం అట్టడుగునున్నాం. ప్రపంచ దేశాల్లో వాళ్ళు ఏం చేశారంటే ఒక రివ్యూ చేశారు. ఏమనంటే గ్లోబల్ పాపులేషన్ రివ్యూ అని చేశారు. ప్రతి ఇయర్ చేస్తారు వాళ్ళు. దాంట్లో యావరేజ్ నంబర్ ఆఫ్ సెక్షువల్ పార్ట్నర్స్ బై కంట్రీ, సెక్షువల్ పార్ట్నర్స్ ఎంతమంది ఉంటారు ఒకరికి అనేది వాళ్ళు ఒక
అన్ని దేశాలని రివ్యూ చేశారు. అన్ని దేశాలని చేస్తే భారతదేశం తక్కువగా ఉంది, ఒకళ్ళకి ముగ్గురు అని. టాప్లో అయితే యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, మనం చాలా లాస్ట్లో ఉన్నాము. దరిద్రమైన వ్యవహారం ఏమంటే ఎందుకు కారణం అంటే వేరే దేశాల్లో రిలేషన్షిప్స్ మ్యారేజెస్ పైన ఆధారపడిన ఉండే దేశాలు చాలా యూరోపియన్ కంట్రీస్ చాలా తక్కువ. అందువల్ల ఒక్కొక్కళ్ళకి 14.5 లాస్ట్ మందితో రిలేషన్షిప్స్ ఉన్నాయి. చివరి స్థానంలో మనది భారతదేశం 3.2 మెంబర్స్తో రిలేషన్షిప్ ఉన్నాయి. ఇంతకు ముందు అయితే 15 ఏళ్ల క్రితం అయితే ఇది 1/2 ఉండేది, ఒకటికి ఇద్దరు ఉండేది. ఇప్పుడు అది పోను గ్లోబలైజేషన్ అయింది. దానివల్ల ఏమైపోయిందంటే భారతదేశం కూడా ఇతర దేశాలతో పోటీ పడడానికి ఆ వైపుగా అడుగులేస్తుంది. ఈ సెక్షువల్ రిలేషన్స్లో భారతదేశం కూడా ఒకళ్ళకి ముగ్గురు వరకు పోయింది. అంతెందుకు, మనం ఈ హైటెక్ సిటీలో ఎక్కడో వెళ్ళి చూసుకుంటే జనరల్గా అపార్ట్మెంట్స్ అన్నీ రెంట్లకి ఇస్తున్నారు. ఆ రెంట్లకి ఇచ్చేటప్పుడు అందరూ కలిసిగా ఉంటున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉంటున్నారు. అది మ్యారేజ్కి ముందే కలిసి ఉంటున్నారు. ఇది సర్వసాధారణం, ఎవరు పట్టించుకోలే. అదే 20 ఏళ్ల క్రితం అయితే అమ్మో రిలేషన్స్లో ఉన్నారా అమ్మాయి అబ్బాయి, ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నారా పెళ్లి కాకుండా అని కంగారు పడేవాళ్ళు, అందరూ విచిత్రంగా చూసేవాళ్ళు. ఇప్పుడు అది కాదు, అది మారిపోయింది. సో పెళ్లికి ముందే అమ్మాయిలు అబ్బాయిలు, ఎందుకంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. మన దేశంలో అయితే నిజంగానే ఇటువంటి జరగడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే మనము సాంప్రదాయ కుటుంబాల నుంచి వచ్చిన దేశం. అదేవిధంగా పెళ్లి అనే వ్యవస్థ పైన చాలా నమ్మకమైన దేశం. అదేవిధంగా సనాతన కట్టుబాట్లకి కొంచెం కట్టుబడి ఉండే దేశం కాబట్టి అది కొంచెం కూడా విడిపోతుంది. దానికి తోడుగా ఎవరైనా సుప్రీంకోర్టులో కూడా ఎవరైనా పెళ్లి కాని యువతి కానీ, పెళ్ళైన యువతి కానీ, పెళ్ళైన యువకుడు కానీ, పెళ్లి కాని యువకుడు కానీ వాళ్ళ ఏజ్ అంటే 18-21 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు ఎవరితోనైనా ఇష్టపూర్వకంగా సెక్షువల్గా కాంటాక్ట్లో ఉంటే తప్పు లేదు అనేది. ఇంతకుముందు అయితే ఇట్ వాజ్ అన్ అఫెన్స్ ప్రీవియస్లీ. అది పైగా దాని మీద కేసులు పెట్టేవాళ్ళు, అరెస్ట్ చేసేది, చట్టపరంగా ఉండేది. అది తీసేశారు. అందువల్ల రిలేషన్షిప్స్ పెరిగాయి. అదేవిధంగా కోలివింగ్ అనేటువంటి హాస్టల్స్ బోర్డు, కోలివింగ్ ఈజ్ అవైలబుల్ అని బోర్డులు పెట్టినారు. సర్వసాధారణ ఇష్టపూర్వకంగా ఉంటున్నారు. పెళ్లికి ముందు ఇష్టంగా ఉండి కొందరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, కొందరు బాబు నీతో గడపడం కష్టం, అమ్మాయి నీతో గడపడం కష్టం అని చెప్పి టాటా బాయ్ బాయ్ చెప్పుకొని విడిపోతున్నారు. అదైనా మంచిదే, ఎందుకంటే ఈ కేతన్ అగర్వాల్ ఆ అమ్మాయి లాగా పూణే కేసుల్లో లాగా చంపకుండా ఏదో నీకు నాకు నచ్చలేదు గుడ్ బై బాయ్ బాయ్ అని చెప్పుకోవడం ఉత్తమమే. ఏదేమైనా భారతదేశం కూడా ఈ దిశగా అడుగులు వేయడం చాలా దురదృష్టకరం. మరి ఇతర పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే మనం చాలా మెరుగనే చెప్పాలి. అదే యూరోప్ దేశాల్లో అయితే 14 మందితో 15 మందితో కొన్ని కంట్రీస్లో ఉన్నారు. దాంతో పోల్చుకుంటే మన దేశం బెటరు. ఏది ఏమైనా మనం సాంప్రదాయబద్ధమైన కుటుంబాల నుంచి వచ్చినాం కాబట్టి ఈ దిశగా కొంచెం ఆలోచన చేసి అడుగులేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.